అది కాదమ్మా, మీరే నన్ను ఇంకా చిన్న పిల్లాడిలా ట్రీట్ చేస్తున్నారు. నాకు ఈ ఊరు కొత్త, ఈ ఏరియా కొత్త. జస్ట్ అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాను. ఫోన్ కూడా నాతోనే ఉంది. ఏదైనా ప్రాబ్లం వస్తే కాల్ చేస్తాను. అది కాదు నాన్న. ఇంకేం మాట్లాడొద్దమ్మా. సంధి ఉంటే ఇద్దరం కలిసి అలా షికార్కి వెళ్ళొచ్చేవాళ్ళం. ఇప్పుడు నేను ఒక్కనే ఉన్నాను కదమ్మా. కనీసం వాకింగ్ కూడా వెళ్ళనివ్వకపోతే ఎలా అమ్మా? నేను ఎంతో దూరం కూడా వెళ్ళను. మన కాలనీ చుట్టూ అలా తిరిగి గంటలో వచ్చేస్తానమ్మా. సరేనా? సరేనన్నా, జాగ్రత్త. ఓకే అమ్మా. అమ్మా, ఈరోజు ఐస్ క్రీమ్ కొన్నావమ్మా. జలుబుతో ఉన్నప్పుడు ఐస్ క్రీమ్ తినకూడదు నాన్న, జలుబు పెరిగిపోతుంది. ఒక్క ఐస్ క్రీమే అమ్మా, ప్లీజ్ అమ్మా, కొనేవమ్మా. నువ్విప్పుడు ఐస్ క్రీమ్ తినడం కాదు, ఇంటికి పద, మిరియాల కషాయం పడతాను. అది తాగు, అప్పుడు జలుబు తగ్గిపోతుంది. అమ్మో, కషాయమా? వద్దమ్మా, చేదుగా ఉంటుంది. చేదుగా ఉన్నా సరే తాగాల్సిందే. వద్దమ్మా, ఐస్ క్రీమ్ కూడా వద్దమ్మా, ప్లీజ్ అమ్మా. నువ్వేదొద్దన్నా కషాయం పట్టించకుండా వదలను. ఈరోజు మిరియాల కషాయం తాగాల్సిందే. అమ్మా, కషాయం తాగినమ్మా, ప్లీజ్ అమ్మా. సరే, ఇంటికెళ్దాం పద. సంధ్య, సంధ్య, ఏమండి? ప్లీజ్ సంధ్య, నాకొద్దు సంధ్య. ఆగండి సంధ్య, నాకొద్దు. అరే ఏమండి, ప్లీజ్ అండి. ప్లీజ్ సంధ్య. ఏంటిది చిన్న పిల్లల ఆటలు? సంధ్య, నాకొద్దు ఇది సంధ్య. తాగితేనే కదా కోల్డ్ తగ్గుతుంది. నాకొద్దు సంధ్య. సంధ్య ప్లీజ్. ఆగమంటుంటే తగ్గిపోతుంది. వద్దు సంధ్య. సంధ్య, ఆగండి. నాకొద్దు, ప్లీజ్ వద్దు. సంధ్య ఆగు. సంధ్య, నాకొద్దు. ఏమండి, ఏమండి, ఆగమన్నారా? ప్లీజ్ ఆగండి. ఏమైందమ్మా? చూడండి మావయ్య, 2 రోజుల నుంచి గొంతు నొప్పి జలుబుతో బాధపడుతున్నారు. టాబ్లెట్ల వల్ల తగ్గడం లేదు. అందుకే మిరియాల కషాయం ఇస్తుంటే వద్దని పరిగెడుతున్నారు. సూర్య, అమ్మాయిని అలా ఏడిపించకపోతే ఒకసారి తాగితే అయిపోతుంది కదరా. ఎలా నాన్న? అది ఎంత చేదుగా ఘాటుగా ఉంటుందో నీకు తెలుసా? ఇదేమైనా పానకు అనుకున్నారా తీయగా ఉండడానికి? కషాయం అంటే ఇలాగే ఉంటుంది. అందుకే నేను వద్దంటున్నాను. మావయ్య, మీరు కూడా పట్టుకోండి. ఈరోజు ఎలాగైనా సరే ఈ కషాయం పట్టించేస్తాను. అది మీరు నాకు పట్టించాలంటే నేను దొరకాలి కదా. మావయ్య, పట్టుకోండి మావయ్య. ఆగరా సూర్య, ఆగు. అరే మావయ్య, మావయ్య, నానా, అమ్మా దొరికిపోయాడు. నానా, ఇది మోసం నాన్న. రేయ్, మోసం కాదురా, నా కోడలికి చేస్తున్న సహాయం. మామ కోడలిద్దరూ ఒకటైపోయి నా మీద కుట్ర చేస్తారా? అమ్మా సంధ్య, వీడి మాటలేం పట్టించుకోకు. పోసేయమ్మా. నానా, పోసేయ్, పోసేయ్. తాగమంటుంటే. సంధ్య, వద్దు సంధ్య, నా మాట విను సంధ్య, ప్లీజ్ సంధ్య. మీరేం చెప్పినా వింటాను, కానీ ఈ విషయంలో మాత్రం విననంటే వినను. అయ్యో, సమయానికి మా అమ్మ కూడా ఇంట్లో లేదే, ఉంటే సేవ్ చేసేది కదా. అసలు ఈ సలహా ఇచ్చిందే అత్తయ్య తెలుసా? అరే, మర్యాదగా తాగమంటే తాగవా? ఇప్పుడు సరిపోయిందా? ఇది తొండి, నేను ఒప్పుకోను. నాకే ప్రాబ్లం వచ్చినా నన్ను చిన్న పిల్లాడిలానే ట్రీట్ చేసేది. ఆ ప్రేమ కోసం, నా సంధ్య కోసం ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను. ఎప్పుడు వస్తుందో, తన ప్రేమతో పాత రోజులు ఎప్పుడు తెస్తుందో. ఈ టైంలో డోర్ బెల్ అంటే సంధిగానే వచ్చిందా?
ఎవరనుకున్నావు మరి? ఏమో సంధ్యగాని వచ్చిందేమోనని. లక్ష్మి, ఈసారి నుండి తలుపు తీసే ముందు ఆలోచించు. మన జాగ్రత్తలో మనం ఉంటే మంచిది. సరేనండి. ఇదిగో లేత బెండకాయలు తెచ్చాను. మన సూర్యకి పులుసంటే ఇష్టం కదా, వేడిగా వండిపెట్టు, తింటాడు. సరేనండి. అబ్బాయి ఎక్కడా? రూమ్లో ఉన్నాడా? అది లేడండి, వాకింగ్కి వెళ్ళాడు. ఏంటి వాకింగ్కా? అవునండి, వద్దని ఎంత చెబుతున్నా వెళ్ళలేదు. వచ్చినప్పటి నుంచి బయటికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటే నాకు చిరాకు వచ్చేస్తుంది. అందుకే కాసేపు కాలనీ అంతా తిరిగి వస్తానని వెళ్ళాడు. నీ కొంచెమైనా బుద్ధుందా? వాడు వెళ్తానంటే నువ్వెలా ఒప్పుకున్నావు? ఎంత ఆపాలనుకున్నా నా మాట వినలేదని చెబుతున్నాను కదండి. నా మీద అరుస్తారేంటి? లక్ష్మి, నీకు అర్థం కావడం లేదు. వాకింగ్కి వెళ్లిన సూర్యకి సంజయ్ ఎదురు పడితే ఏమవుతుందో ఆలోచించావా? అమ్మో, ఇంకేమైనా ఉందా? ఏముండదు. అందుకే వాణ్ణి బయటికి ఎక్కడికి పంపించొద్దని హాస్పిటల్ నుండి వచ్చిన రోజు నుంచి మొత్తుకుంటున్నాను. ఇప్పుడేమో వాడు ఎక్కడికి వెళ్ళాడో, ఎటు వెళ్ళాడో. ఏమండి, తన కూడా ఫోన్ పట్టుకెళ్ళాడండి. ఒకసారి ఫోన్ చేసి వెనక్కొచ్చేయమని చెప్పండి. బయటికి వెళ్లకుండా ఆపడం చేత కాలేదు కానీ ఈ సలహాలు ఒకటా? ఇప్పుడు ఫోన్ చేసినా ఏదో ఒక కారణం చెబుతాడే తప్ప వెనక్కి రాడు. భగవంతుడా, మా సూర్య త్వరగా ఇంటికొచ్చేలా చూడు తండ్రి. సంజయ్కి కనిపించకుండా అని కూడా దండం పెట్టుకో. తప్పకోండి, బ్రేకులు పట్టడం లేదు, తప్పకోండి. బ్రేకులు పట్టడం లేదు.